శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నిన్ను ఎవరైతే చీకొట్టారో వారిని నీ కాళ్ళ దగ్గరకు రప్పించబోతున్నానమ్మా. అలాగే నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిలో ఒక గొప్ప మార్పుని తీసుకురాబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వారెవరో తెలుసుకొని ఇప్పటికైనా జాగ్రత్త పడు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఎవరైతే చీకొట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే వారి పరిచయమే ఒక పెద్ద పెను ప్రమాదంగా భావించారో వాళ్ళే తిరిగి మళ్ళీ తన బిడ్డల కాళ్ళ దగ్గరకు రాబోతూ ఉన్నారట. ఆ మార్పుని సాక్షాత్తు ఆ సాయి తండ్రి తీసుకొని వచ్చారు వారిలో. ఇప్పుడు నీ పరిచయం కోసం తహతహలాడిపోతున్నారు బిడ్డ వారు. వాళ్ళెవరో తెలుసుకో, వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు పూర్తిగా ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు తల్లి. బంధాలకు, అనుబంధాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తావు. మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మరచిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటావు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టవు. చాలా చక్కగా క్రమశిక్షణతో మంచి విజయాల కోసం నిరంతరం కూడా నీ వంతు నువ్వుగా కృషి చేస్తూనే ఉంటావు. కానీ కొన్ని సందర్భాలలో నీ క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి, అవునా? అలాగే ఎంతోమంది నిన్ను పరీక్ష పెడుతూ ఉన్నారు. అది కాలం కావచ్చు, భగవంతుడు కావచ్చు, లేదంటే ఇతరేతర కొంతమంది వ్యక్తులు కూడా కావచ్చు. నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ నీవు అసలు ఏ విధంగా విజయాన్ని సాధిస్తావా అనే దిశగా నిన్ను ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో ఒక విధంగా ఒక సమస్య తరువాత మరొక సమస్య తెచ్చిపెట్టే విధంగా ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఏ ప్రయత్నం కూడా సఫలం కాకుండా అన్నీ విఫలమైతూ ఉన్నాయి. వారనుకున్న విధంగా నువ్వు అసలు వారికి లొంగకపోవడం వలన వారికి నువ్వంటే ఏమిటనేది ఇంకా అర్థం కావడం లేదు బిడ్డ. బాబా, దేని గురించి బాబా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా తల్లి. అయితే చెబుతాను విను. నిన్ను ఎవరైతే గత కొంతకాలంగా బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అలాగే నువ్వు ఇప్పుడు దక్కించుకోబోతున్నటువంటి విజయాన్ని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారో అటువంటి వారు చాలా రోజులుగా ఏదో ఒక విధంగా నీకు మరలా తిరిగి దగ్గర కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు తల్లి. నీ విజయం చూసి వారిలో ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలు ఇంకా ఎక్కువగా, వారిలో ఈ ఈర్ష్యాద్వేషాలు మరింత రేకెత్తించే విధంగా ప్రయాణమయ్యాయి. కాబట్టి వాటి ద్వారా వారు మరలా నీకు దగ్గర కాబోతూ ఉన్నారమ్మా. ఆ చీకొట్టినటువంటి వ్యక్తులే మరలా నీ దగ్గరకు వచ్చి తప్పును మన్నించమంటూ కొన్ని నాటకాలు ఆడబోతూ ఉన్నారు బిడ్డ. అలాంటి వ్యక్తులను నువ్వు తప్పకుండా గమనించాలి. ఎందుకంటే వారి ప్రవర్తన ఏమిటనేది నువ్వు ఇదివరకే వారి గురించి తెలుసుకున్నావు గనక. అలాగే వారంటే ఏంటనేది, వారి ప్రవర్తన ఏంటనేది నీకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి వారు ఎన్ని నాటకాలాడినా వారి వలలో చిక్కుకోవద్దు బిడ్డ. వారికి తగినటువంటి జాగ్రత్తలు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. వారి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదవుతుందమ్మా నీకు.
నీ బాబా ఏం చెబుతున్నాడో అర్థమవుతుందా తల్లి? బిడ్డ, నువ్వు ఇదివరకే విన్నావు కదా, కొంతమంది కారణంగా, వారు చేసిన తప్పుల కారణంగా మరొకరు చిక్కులలో పడిపోతూ ఉంటారని. ఈ విషయం నువ్వు విన్నావు కదా బిడ్డ. ఇది నీకు కొత్త కాదు కదా, ఎందుకంటే నువ్వు కూడా ఇలా సమస్యలు ఎదుర్కొన్నవానివే. ఈ సమస్యలలో చిక్కుకొని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావో ఇప్పటికే తెలుసుకున్నావు కదా తల్లి. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా నీ దగ్గరకు వస్తే నువ్వు అసలు వారికి ఏ విధంగా సమాధానాన్ని చెప్పాలో చెప్పు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా వారికి లొంగవద్దు. అలాగే నిన్ను కావాలని ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భంలో మభ్యపెట్టాలని చెప్పి చూసినా సరే వారి మాటలను కానీ, వారిని కానీ ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు నమ్మవద్దు. అలా నమ్మినట్లయితే నీకు లేనిపోని తలనొప్పులు నువ్వు నీకే తెచ్చుకున్నవానివవుతావు. కాబట్టి నీకున్నటువంటి మంచి మనసుతో నలుగురిని దగ్గరకు తీసే విధంగా అందరికీ కూడా మంచి మాటలు చెప్పి మంచిగా అందరి పట్ల కూడా ప్రవర్తిస్తూ ఉండటం నీ తప్పు కాదు బిడ్డ. అది ఒక మంచి గుణం. కానీ అతి మంచితనం ఉంటుంది చూడు తల్లి, ఆ అతి మంచితనం వలన నువ్వు ఇప్పటికే చాలా అంటే చాలామంది పట్ల నువ్వు కొన్ని విధాలుగా కొన్ని నష్టాలనేవి చవి చూసావు. ఇకనైనా జాగ్రత్త పడమని చెబుతూ ఉన్నాను బిడ్డ. నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను కానీ ఎవ్వరితో కూడా పంచుకోకుండా ఉండడం చాలా మంచిది. కాబట్టి ఎవరైతే మోసం చేశారో వారే మరలా పని కట్టుకుని మరీ నీ దగ్గరకు రాబోతూ ఉన్నారు, మోసం చేయడానికి మాత్రమే. అటువంటి వారిని జాగ్రత్తగా గుర్తించి వారిని దూరం పెట్టడం నీకు అన్ని విధాలుగా మంచిది బిడ్డ. అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది కూడా నీకు అస్సలు మంచిది కాదు. అంటే వారు మారిపోయారని నీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనేటువంటి ఉద్దేశం వారికి ఉంది. వారు దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని నువ్వు చాలా దూరంగా ఉంచాలి. తల్లి, పెడచెవిన పెట్టవద్దు. ఈ మాట చాలా ముఖ్యమవుతుంది. నీ జీవితాన్నే మలుపు తిప్పుతుంది. ఇకపై నువ్వు మోసపోయావంటే మళ్ళీ తేరుకోవడానికి ఈ జీవితకాలం సరిపోదమ్మా. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను, కాస్త జాగ్రత్తగా ఉండు. వారిని నమ్మవద్దు. వారిని ఎంత దూరం పెడితే నీకు అంత మంచిది. వారు కేవలం నిన్ను మోసం చేయడానికి మాత్రమే నీతో స్నేహాన్ని నటిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారితో నీకు అవసరం లేదు. ఈ విషయాన్ని గ్రహించి వారితో ఏదైనా మాట్లాడాల్సి వస్తే స్నేహం మాత్రమే చేయి. కానీ నీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాన్ని కూడా ఏవి కూడా వారితో పంచుకోవద్దమ్మా. ఇలా ఉండటం నీకే మంచిదని తెలుసుకో. ప్రత్యేకమైన విషయాలు అంటే అది నీకు సంబంధించినది కావచ్చు, నీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు, లేదా నీ వ్యాపార ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు. ఇవి ఏవైనా సరే వారితో పంచుకోకపోవడమే నీకు మంచిది. జాగ్రత్త వహించు బిడ్డ. ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఈ బాబా ముందుండి నడిపిస్తాడమ్మా. ఇక ఆర్థిక స్థితి పరంగా కూడా నీవు మంచి లాభాలను గడించబోతూ ఉన్నావు. అతి త్వరలోనే డబ్బుకు సంబంధించినటువంటి ఏదైతే నీకు లోటుగా అనిపిస్తూ ఉందో, నీకు ఇన్ని రోజులు నీకు లోటు అని అనిపించిందో, ఆ డబ్బుకి, ఆ ధనానికి లోటు లేకుండా నీకు ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది ఒక్కసారిగా నిన్ను అదృష్టంలాగా పట్టి పీడించేలాగా చేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్టాల నుంచి ఒక్కసారిగా బయటపడిపోయేలా ఆశీర్వదిస్తున్నానమ్మా. అంటే ఊరికే కాదు తల్లి, నువ్వు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నారని తెలుసుకో. ఇది నీ కష్టం బిడ్డ. కానీ నేను ముందు చెప్పినటువంటి మాటలను మర్చిపోవద్దు. నిన్ను మోసం చేయాలనుకునే వారికి దూరంగా ఉండు.
అది ఎవరైనా సరే నీకు సంబంధించిన విషయాలను మాత్రం పంచుకోవద్దు. నీ మనసులో ఉండవలసిన మాటలు ఎప్పుడైతే బయటకు వెళ్తాయో అప్పుడు వారి చేతిలో నువ్వు కీలుబొమ్మమవుతావు. నేను ఎంతటి అదృష్టాన్ని నీకు ప్రసాదించినా అది నీకు దురదృష్టంగానే మార్చేస్తారు వారు. కాస్త జాగ్రత్త వహించు, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశం మొత్తంలో బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారని చెబుతూ ఉన్నారు. కానీ అదృష్టాన్ని అయితే బాబాగారు ప్రసాదిస్తారు, కానీ ఆ దానిని మన దురదృష్టంలాగా మన చేతుల ద్వారా మనమే మార్చేసుకుంటాం. అది ఎలా అంటే, నమ్మక ద్రోహం ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే కావాలని మోసపూరితంగా స్నేహాన్ని నటిస్తూ ఉంటారో అలాంటి వారికి మన మనసులో ఉంచుకోవలసినటువంటి ప్రతి విషయాన్ని వారికి చెప్పడం ద్వారా మన అదృష్టాన్ని మనమే దురదృష్టంగా మార్చుకోబోతాము అని బాబాగారు అంటూ ఉన్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? రహస్యంగా ఉండవలసిన మాటలు రహస్యంగానే ఉండాలండి. అవి ఎప్పుడైతే మన పెదవి దాటి బయటకు వెళ్తాయో మన శత్రువులకు ఆయుధాలై మనపైనే దాడి చేస్తాయి. ఇదే బాబాగారు చెబుతూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడు, దుష్టులకు దూరంగా ఉండు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది బిడ్డ, నాపై నమ్మకం ఉంచు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.